ఈరోజు మనతో పాటు ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గారు ఉన్నారు. మీ పేరు రావడం వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హస్తం ఉందని వింటున్నాము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాకు బంధువే. బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక అడుగు ముందుకేసి 6 నెలల్లో కాంగ్రెస్ పడిపోబోతోంది అన్న వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అట్లా అంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతానని కూడా అన్నారు. 10 ఏళ్ళు వాళ్ళు రాజకీయ నాయకత్వం చేపట్టినా వాళ్ళు ఏం పని చేయలేదు. ఆయన పాపం అభివృద్ధి జరగలేదు, ఆయన పని చేయనీయలేదు. అట్లాగే వెంకటేష్ గారు కూడా హీరో వెంకటేష్ గారు నా పెద్ద కొడుకు ఏదైతే వినాయక్ రెడ్డి ఉన్నారు. 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఎన్ని గెలవబోతోంది సార్? అమ్మ దాని గురించి ఇప్పుడు నేను చెప్పాలంటే అంటే ఇప్పుడున్న పోటీ తత్వంలో బీజేపీయా బీఆర్ఎస్ మీకు మెయిన్గా ఏది గట్టి పోటీని ఇస్తుంది అనుకుంటున్నారు? నేను అనుకుంటాను కుటుంబం పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం దొరికింది. పూర్తి స్థాయిగా గెలుస్తామని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గారు ఉన్నారు. ఈయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు. మరి ఖమ్మంకి ఈయన ఏం చేయబోతున్నారు, రాజకీయ నేపథ్యం ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు మీరు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మీ స్పందన ఎట్లా ఉంది? ఎందుకంటే ఇది చాలా టఫ్గా జరిగిందని మేము విన్నాము. ఎందుకంటే మీకంటే ముందుగా ముగ్గురిని ఎంపిక చేశారు, పేర్లు వచ్చాయి బయటికి. అనూహ్యంగా మీ పేరు తెరపైకి వచ్చింది. ఇది ఎట్లా జరిగింది సార్? మొదటిగా అమ్మ, ఇప్పుడు 3 పేర్లు అనేది అందరికి తెలిసిన విషయమే. కాంగ్రెస్ అధిష్టానం దాంట్లో బెస్ట్ క్యాండిడేట్ చూస్ చేసి బయటికి తీసుకొచ్చి పేరు అనౌన్స్ చేసిందని నేను అనుకుంటున్నాను. సరే, ఎవరైనా టికెట్ ఆశించడానికి దాంట్లో తప్పేం లేదు. ఎవరైనా అడగొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ నాకు తెలిసినంత మాత్రాన మీకు కన్విన్స్ చేయలేను. కానీ నేను అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ వారు అధిష్టానం అందులో అందరినీ చూసి బెస్ట్ క్యాండిడేట్ని చేసి ఎంతో ఎక్సర్సైజ్ చేసి దీంట్లో ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చినారని నేను అనుకుంటున్నాను. అంటే మీ పేరు రావడం వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హస్తం ఉందని వింటున్నాము. దీనిపై మీరేమంటారు సార్? హస్తం అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాకు బంధువే. కానీ ఈ పేరు 8 నెలల కిందనే ఒకసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాలకుర్తి కాన్స్టిట్యున్సీ నిలబడతావని అడిగాడు. వద్దని అన్నప్పుడు తర్వాత ఆయనే ఒక మాటలో పార్లమెంట్ బెటర్ ఏమో రఘు మీకు అని అన్నాడు. నేను దానికి ఏం జవాబు ఇవ్వలే, స్పందించలేదు. అయితే ఇది స్టేట్ అధిష్టానం నుంచే ఒక సజెషన్ వచ్చినట్టు నాకు తెలిసింది. అంటే ఇప్పుడున్న రాజకీయాలు చాలా క్లిష్టతరంగా ఉన్నాయి సార్. అపోజిషన్ నుండి ఇంకొక పార్టీ నుంచాము. అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక అడుగు ముందుకేసి 6 నెలల్లో కాంగ్రెస్ పడిపోబోతోంది అన్న వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ నుండి ఎలా నెగ్గుకు రాగాలని అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎన్నో మాటలు అంటారు. ఇప్పటికీ ఆల్మోస్ట్ 4-5 ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారనమాట. ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, దాని గురించి మనం పట్టించుకోవాలని లేదు కదా. అట్లా అంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతానని కూడా అన్నారు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలుసు. గౌరవ పాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దాని గురించి నేనేం చెప్పదలుచుకోలేదు కూడా. అయితే సార్, వారు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఇలాంటి భాష వాడొద్దని అనుకుంటున్నాను. కానీ అది దట్స్ హిస్ పర్సనల్ చాయిస్ అనమాట. మరి ఏమన్నా అనొచ్చు. అంటే ఖమ్మంలో మెయిన్గా ఏం సమస్యలు ఉన్నాయి?
అప్పుడు హోదాలో ఉన్న పార్టీ వదిలేసిన సమస్యలపై మీరు ఏ మేరకు దృష్టి సారించగలరు అనుకుంటున్నారు ఇప్పుడు సార్? 2014 నుంచి 2000 లాస్ట్ మన పార్లమెంట్ అభ్యర్థి ఏదైతే ఖమ్మం సేవ చేస్తున్నారు నామగారు ఉన్నారు, వారు ఏం పని చేయలేకపోయినారు. అంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు, ఓకే, ఆయనకు తప్పు పట్టడానికి నేను తప్పు పట్టను. పని చేయనీయలేదు బీఆర్ఎస్ వాడు, చేయనీయలేదు. 10 ఏళ్ళు వాళ్ళు రాజకీయ నాయకత్వం చేపట్టినా వాళ్ళు ఏం పని చేయనీయలేదు ఆయన. పాపం అభివృద్ధి జరగలేదు, ఆయన పని చేయనీయలేదు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో లేనే లేరు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు ప్రభుత్వంలో లేనే లేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దానికంటే ఇంపార్టెంట్ మనం గ్రహించేది ఏంటంటే, ఇప్పుడు మనము మన డిస్ట్రిక్ట్కి 3 మోస్ట్ పవర్ఫుల్ మినిస్టర్స్ ఉన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, ఫైనాన్స్ కూడా వాడి కిందే ఉంది. అవును సార్. అగ్రికల్చర్ మంత్రివర్యులు తుమ్మల గారు, రెవెన్యూ మంత్రివర్యులు సీనన్న గారు, రేణుకా చౌదరి గారమ్మ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ చైర్మన్స్ 3 ఉన్నారు. అదేవిధంగా ఈ పార్లమెంట్ కూడా గెలుచుకుంటే జాయింట్ ఫోర్స్గా డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుందని నా అభిప్రాయం. అంటే మీరు 1973 నుంచి వెంగళరావు గారు ఉంటుంది ఆ రోజులలో. ఆ ప్రాముఖ్యత ఇప్పుడు ఖమ్మంకి కలిగి వచ్చిందనమాట. ఖమ్మం అంటే కమ్మవారు ఎక్కువగా ఉండే నియోజకవర్గం అని పేరు ఉంది సార్. ఉందండి. అయితే మరి మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? అంటే మీరు ఇప్పుడు మంత్రి పొంగులేటి గారు రిలేటివ్స్ అని చెప్పారు, అట్లాగే వెంకటేష్ గారు కూడా హీరో వెంకటేష్ గారు నా పెద్ద కొడుకు ఏదైతే వినాయక రెడ్డి ఉన్నారు, ఆ ఓట్లు ఇటు ఏమైనా వారి కూతురికి ఇచ్చి పెళ్లి చేసినాం. అది దట్ ఈస్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. వారే వచ్చి ఓకే, అట్లా అది కలిసి వచ్చే అంశం అనుకుంటున్నారా మీకు? దాని గురించి ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదనుకుంటున్నాను. సోషల్ జస్టిస్ అనేది కాంగ్రెస్ పార్టీలో ముమ్మరంగా జరిగింది. దాంట్లో నాకేం డౌట్ కూడా లేదు. ఏ క్యాండిడేట్ సెలెక్ట్ చేసినా, ఎలాగా ప్రవర్తించిన కాంగ్రెస్ ఈ లాస్ట్ 6 monthsలో సోషల్ జస్టిస్ అనేది పూర్తి స్థాయిలో చేసి కూర్చుంది అనమాట. దానికి మనం తప్పట్లేము. ఓకే, 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఎన్ని గెలవబోతోంది సార్? అమ్మ, దాని గురించి ఇప్పుడు నేను చెప్పాలంటే నేను మహబూబాదు ఖమ్మం గురించి మాట్లాడగలను. బయట విషయాలు నేను చెప్పాలంటే నేను ఐఎమ్ నాట్ సిఫాలజిస్ట్, నేను చెప్పలేను. మహబూబాద్ గెలుచుకుంటాం, ఖమ్మం గెలుచుకుంటాం. అంటే ఇప్పుడున్న పోటీ తత్వంలో బీజేపీయా బీఆర్ఎస్ మీకు మెయిన్గా ఏది గట్టి పోటీని ఇస్తుంది అనుకుంటున్నారు సార్? నేను అనుకుంటాను బీజేపీ అనుకుంటున్నారు. బీఆర్ఎస్ అయితే సీన్లోనే, ఖమ్మం కాదు స్టేట్లో కొంతవరకు మీరు, కానీ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్స్ గెలుచుకుంటున్నది అని డౌటే లేదు. అది రేవంత్ రెడ్డి గారే చెప్పారు. అంటే అసెంబ్లీలో వారిని అడగాలి. నన్ను అడిగితే నేను అంత పెద్దవాడిని కాదు, ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి పెద్దవాడిని గాను. మీరు ఈ క్వశ్చన్ మా కాంగ్రెస్ తెలంగాణ అధిష్టానాన్ని అడగటం బెటర్ అనిపిస్తుంది. నాకు సంబంధించిన ఎలక్షన్ ఖమ్మం పార్లమెంటరీ సెగ్మెంట్ 17. మహబూబాద్ మీద నాకు కొంత అవగాహన ఉంది కనుక చెప్పలేస్తాను, అది కూడా గెలుస్తాం. ఈ రెండింటి గురించి అడగండి, నేను చెప్తాను. మిగతా విషయాల్ని చెప్పలేను. అది మీరు ఎంపీగా గెలిస్తే ఫస్ట్ మీరు ఖమ్మం అభివృద్ధి కోసం ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయమ్మా. పోయిన గత 10 ఏళ్లలో పాలేర్లో ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పెట్టారు. దాన్ని యూనివర్సిటీగా మార్చానని చెప్పి మార్వలేదు. కొత్తగూడెంలో ఎయిర్పోర్టు, అది రాలేదు. అదేవిధంగా సత్తుపల్లిలో ఫుడ్ పార్క్ పెడతానన్నారు. ఫుడ్ పార్క్ కూడా తీసుకురాలేదన్నమాట. ఇలాంటి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. 3 మంత్రివర్యులు, తర్వాత రేణుకా చౌదరి గారు రాజ్యసభలో ఉండి, ఒకవేళ ప్రజలు నన్ను ఎన్నుకుంటే ఇది కంబైన్డ్ ఫోర్స్గా తయారై ఎన్నో ఇష్యూస్ సాల్వ్ చేయొచ్చండి సెంటర్లో. రేవంత్ రెడ్డి గారు గురించి మీ మాటల్లో చెప్పండి సార్. రేవంత్ రెడ్డి గారు చాలా డైనామిక్ లీడర్ అండి. యంగ్, ఎనర్జీగా
ఎనర్జీ అయితే విపరీతమైన ఎనర్జీ ఉన్నదన్నమాట. మేమందరం ఆయనకి ఫాలో చేస్తున్నాం. వీఆర్ ఆల్ హిస్ ఫాలోవర్స్ అండ్ వీఆర్ విత్ హిమ్ యాజ్ లాంగ్ యాజ్ ఈస్ దేర్. ఫ్యామిలీ డైనామిక్ లీడర్ అండి, వెరీ డైనామిక్ లీడర్. బోల్డ్ స్టెప్స్ తీసుకుంటాడు. బోల్డ్ స్టెప్స్. ఓకే. బోల్డ్ స్టెప్స్. సార్, అంటే ఇప్పుడు మీకు సీటు వచ్చింది. ఇంతకు ముందు ఏంటంటే బట్టి గారు వాళ్ళ భార్యని నందిని గారిని నిలబెడదాం అనుకున్నారు. మరోవైపు తుమ్మల గారు వాళ్ళ అబ్బాయిని నించోపెడదాం అనుకున్నారు. ఇలాంటి టైంలో మీతో పొంగులేటి గారు తమ్ముని విషయం కూడా మరి వీళ్ళంతా మీకు మద్దతుగా వచ్చారా? వాళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్ అనిపిస్తుంది? నిన్నటి నామినేషన్ చూసారో లేదో, అందరూ వచ్చారు. తుమ్మల గారు కూడా వచ్చారు, రేణుకా చౌదరి గారు కూడా వచ్చారు. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు కేరళలో క్యాన్వసింగ్ చేస్తుండగా నేను ఫోన్ చేశాను వారికి. ఓకే. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ ఒక డిసిప్లిన్ పార్టీ అన్నమాట. వన్స్ ద క్యాండిడేట్ డిక్లేర్ అయినాక దాంట్లో ఏమీ డిఫరెన్సెస్ ఉండవు. పూర్తి స్థాయిగా అందరూ కలిసికట్టి పనిచేస్తారని నాకు పూర్తిగా నాకు విశ్వాసం ఉంది. ఓకే సార్, ఇక్కడ ముగ్గురు మంత్రులు సీనియర్స్ అందరూ ఉండగా మీ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అందులోనూ మీరు లోకల్ కాదని నాన్ లోకల్ అని అంటూ ఉన్నారు. దీనిపై మీరేమంటారు సార్? ఎందుకంటారమ్మా అలా? మా నాయనగారు పుట్టి పెరిగింది ఖమ్మంలోనే. ఓకే. పాస్పోర్ట్ పై ఇప్పటికీ బర్త్ ప్లేస్ ఖమ్మం అనే రాసింది. మా సొంత స్వగ్రామం చేగమ్మ కూసుమంచి మండలంలో చేగమ్మ అనే గ్రామం ఉంది. అక్కడ మా ఇండ్లు 2 ఇండ్లు ఉండేది. ఆ పెద్ద ఇల్లు ఒకటి గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చేసాము. ఇప్పటికీ 500-600 గజాలు ఇంకా ఉన్నాయి. మొన్ననే 5 months కింద ఒక 400-500 స్క్వేర్ యార్డ్స్ మెడికల్ సెంటర్కి ఇచ్చాను. ఎందుకంటారండి? నాకు ఇంకా ఫ్లాట్ ఉంది ఖమ్మంలో. నేను నా హాలిడేస్కి ఎప్పుడు ఖమ్మంకే వచ్చేది. నాకు కొంత వ్యాపారం ఉంది. రాఘవ థియేటర్ ఉంది, శ్రీనివాస థియేటర్ ఉంది. నేను ఈ పుట్టిన గడ్డలో ఈసారి నిలబడి గెలిచే నాకు పూర్తి స్థాయిగా కాన్ఫిడెన్స్ ఉంది. ఖమ్మం ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తారని నాకు పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉన్నది. పెద్ద మెజారిటీతో గెలుస్తాం. పెద్ద మెజారిటీ. ఎస్. ఓకే. కుటుంబం పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం దొరికింది. పూర్తి స్థాయిగా గెలుస్తామని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ప్రజలు దీవించి గెలిపిస్తారని నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. నేను మాటలో కాదు కానీ చేతలో చేసి చూపిస్తాను. ఖమ్మం జిల్లా ప్రాబ్లమ్స్ గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. ఒకవేళ ఈ అవకాశాన్ని, నాకు గెలిపించే అవకాశాన్ని ఖమ్మం ప్రజలు ఇస్తే నేను గెలిపించి వారి ఆస్పిరేషన్స్ మొత్తం కంప్లీట్ చేస్తా అని వాగ్దానం చేస్తున్నాను. సార్, ఇప్పుడు ఖమ్మం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అంటే వస్తారు, నామినేషన్కి వెళ్తారు, ఇట్లా కాకుండా అసలు పూర్తి స్థాయిలో మీకు మద్దతు ఇస్తున్నారా? 100% అమ్మ. నిన్న మీరు చూసిండొచ్చు, మన మిత్రులు, సిపిఐ మిత్రులు కూడా, సాంబశివరావు గారు కూడా జాయిన్ చేశారు. అందరూ వచ్చారు, అందరూ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పూర్తి స్థాయిగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరూ పూర్తి స్థాయిగా సపోర్ట్ చేస్తున్నారు. సిపిఎం వారు కూడా జాయిన్ చేశారు. నిన్న సిపిఎం వారు కూడా జాయిన్ చేశారు. సుధాకర్ గారు ఉంటుంది ఆడ. 100% సపోర్ట్ ఉందమ్మా మనకు, దీంట్లో డౌటే లేదు. సార్, ఖమ్మంలో ఇప్పటి వరకు యూనివర్సిటీ అనేదే లేదు. హామీలు ఇచ్చినా అవి నెరవేరే పరిస్థితులు కనిపించట్లేదు. మరి మీరు ఏ మేరకు హామీ ఇవ్వబోతున్నారు? యూనివర్సిటీ కానివ్వండి, యువత కోసం పరిశ్రమలు, ఏమి హామీ ఇవ్వబోతున్నారు మీరు? మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని అటువంటి యూనివర్సిటీ ఖమ్మం తీసుకురావాలని ప్రత్యేకంగా పోరాడి తీసుకురావడానికి పూర్తి స్థాయిగా నేను ఎఫర్ట్ పెడతాను. నేను ఆల్రెడీ ఒక పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి వైస్ చైర్మన్గా ఉన్నాను. 4 స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో కూడా కొంత అవగాహన ఉంది. బయారం ఒక ఫ్యాక్టరీలో అసలు దాంట్లో మూవ్మెంటే లేదు.
అది వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఎడ్యుకేషన్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పటికీ స్మార్ట్ బోర్డ్స్ అనేది ఇప్పటికీ లేవు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ అని ఉంటుంది. కొంతవరకు ఎన్ఆర్ఐస్ కూడా ముందుకు వచ్చారు, కానీ గవర్నమెంట్ మద్దతు ఇవ్వలేదు. దాంట్లో కూడా నా ఎఫర్ట్ పెట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి స్మార్ట్ బోర్డ్స్ తీసుకురావడానికి నేను మీ వంతు కృషి చేస్తాను. ఓకే. కొత్తగూడెం టు భద్రాచలం రైల్వే లైన్ రామదర్శనానికి చాలా పెండింగ్ ఇష్యూ ఉన్నది. అది నేను కూడా కృషి చేసి అది 100%గా తెస్తానని వాగ్దానం చేస్తున్నాను. రైల్వే లైన్ వాగ్దానం చేస్తున్నాను, తెస్తాను. కొత్తగూడెంలో అనేక పరిశ్రమలకు డెవలప్మెంట్ లేదు. సింగరేణి కాలనీ నిధులు, వాటితో పాటు కొత్తగూడెం కొరకు కూడా నిధులు తీసుకొచ్చి మొత్తం పూర్తి స్థాయిగా డెవలప్మెంట్ చేయాలని నా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాను. కొత్తగూడెం కొంత వెనకబడి ఉంది, ఇప్పుడు అది కూడా కంప్లీట్ చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. సార్, ఒకవేళ మీరు ఎంపీగా గెలిస్తే మీ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. సో మరి మీరు ఎలా అధిగమిస్తారనేది మీ చేతుల్లోనే ఉంది. మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మ, నమస్కారం.